నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అయితే తెలంగాణలో ఇప్పుడు ఖచ్చితంగా నేను ఇది మాట్లాడాలి. ఈ 4 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఇక్కడ జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పైన అందరి అధినాయకుల దృష్టి కేంద్రీకృతమైంది. ప్రజలు కూడా అటువైపే చూస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి పార్టీస్. అయితే మీరు ఎమ్మెల్సీగానే ఎందుకు పోటీ చేద్దామని? ఉత్తర తెలంగాణలో వాతావరణం ఎట్లుందంటే టోటల్ వాతావరణం 7 మంది ఎమ్మెల్యేలు తర్వాత 4 ఎంపీలు ఉన్నారు. అవుట్ ఆఫ్ 8 మంది ఎమ్మెల్యేలకు 7 మంది ఎమ్మెల్యేలు అక్కడనే గెలిచారు. ఉత్తర తెలంగాణలో బాగా వాతావరణం బీజేపీ మీద ఉంది. ఈ బీజేపీ వాతావరణం ఎవరైతే ఉందో గ్రాడ్యుయేట్ మీద ఉందనుకో, ఎడ్యుకేటెడ్స్ ఉందనుకో, ఇమీడియట్లీ కనెక్టివిటీ అవుతారు. మేము చేసే సర్వీస్ కోసానికి, మేము మాట్లాడే దానికోసానికి ఈ కనెక్టివిటీ అయిందనుకో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఒకటి, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వము ఎంత కీలకమో ప్రతిపక్షం కూడా అంతే కీలకం. ఎందుకంటే ప్రతిపక్షము ఎప్పుడైతే ఉంటుందో ప్రతిపక్షము వాళ్ళ గొంతుకనై వాళ్ళ గురించి నేను పోరాటం చేస్తాను. అందుకోసానికి నేను ఎమ్మెల్సీ నిలబడతా ఉన్నాను. వాళ్ళ సమస్యలన్నీ శాసన మండలిలో వాళ్ళ గురించి ఫైట్ చేస్తాను. అందుకోసానికి ఎమ్మెల్సీ క్యాండిడేట్ గా నేను నిలబడతా ఉన్నాను. ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా పోటీ ఉంది. బీఆర్ఎస్ ఎట్లానో అక్కడ పోటీలో లేనట్టే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతవరకు క్యాండిడేట్ లేరు కాబట్టి అక్కడ అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అక్కడ బలం ఉంది. ఎంపీలు ఉన్నారు, మీ ఎంపీలే, ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 200% ఫైట్ ఇస్తారు మీరు. కానీ 300% గెలుస్తామని చెప్పారు. అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు గెలుస్తామని. కానీ ఎంపీ ఎలక్షన్ కి వచ్చేసరికి ఒకలాంటి మైండ్ సెట్ తో ప్రజలు ఓటేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్ కి ఒకలాంటి మైండ్ సెట్ తో చేశారు. అయితే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఖచ్చితంగా అలా ఆ విధంగా సంఖ్యాబలం మీకున్నా కూడా వేరే విధంగా ఆలోచిస్తే బీజేపీ గెలుపు పరిస్థితి ఏంటి అక్కడ? మీరు ఒకటే తీసుకోండమ్మా. యాక్చువల్లీ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్, ఉమ్మడి నిజామాబాద్. ఆదిలాబాద్ మేమే గెలిచినాం, నిజామాబాద్ మేమే గెలిచినాం, కరీంనగర్ మేమే గెలిచినాం, తర్వాత మెదక్ మేమే గెలిచినాం. దట్టు మాటకారి ఎంపీలందరూ మీ ఏరియాలోనే ఉన్నారు. దాంట్లో ఓ సెంట్రల్ మినిస్టర్ కూడా బండి సంజయ్ అన్న గారికి ఇచ్చినాం. మీరు ఒకటి చూసుకోండి. ఈ దీంట్లో ఈ 4 జిల్లాల్లో 13 జిల్లాలేని 4 ఉమ్మడి జిల్లా 13 జిల్లాలు. 13 జిల్లాల్లో 271 మండలాలు ఉన్నాయి. 271 మండలాల్లో ఈ రోజు 499 బూతులు ఉన్నాయి. ఈ బూతుల్లో బూత్ కమిటీలు మా ఒక్కరికే ఉన్నాయి, మండల కమిటీలు మా ఒక్కరికే ఉన్నాయి, ఏ పార్టీకి లేవు. ఎంత స్ట్రక్చర్ ఉందంటే మొన్నటికి మొన్న మీరు చూడండి 43 లక్షలు సభ్యత్వం జరిగింది. మొన్న ఎంపీ ఎలక్షన్ లో మాకు 41% ఓటు వచ్చింది. మీరు చూడండి. యాక్చువల్ ఏంటంటే మొన్న ఎంపీ ఎలక్షన్ లో 17కి 1 ముస్లింకి వెళ్ళిపోతుంది. 16 8 కాంగ్రెస్ గెలిచింది, 8 మేము గెలిచినాం. 41% మాకు ఓటు వచ్చింది. 41% ఎడ్యుకేటెడ్స్ మొత్తం మోదీ వైపు ఉన్నారు. ఎందుకు మోదీ వైపు ఉన్నారు అంటే మీరు మోదీ వైపు ప్రపంచంలో 5వ ఆర్థిక దేశం తీర్చిదిద్దిన ఘనత ఓన్లీ మోదీ గారికి. తర్వాత రాబోయే రోజుల్లో కూడా 3వ ఆర్థిక దేశంగా తీర్చిదిద్దే ఘనత ఆల్రెడీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత ఆటోమేటిక్ ఈ దీంట్లో నాకు తెలిసి 2 years 3 years లోపల 3వ ఆర్థిక దేశం వస్తుంది. అంటే మనం పరిపాలించిన దేశం కన్నా పై ఉండాలనే ఉద్దేశంతో మనం చేసింది. ఎందుకు దీంట్లో కారణం ఏంటంటే నాన్ కరప్టెడ్. ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది. ఇక నన్ను కరప్షన్ ఉందా? ఒక్క మినిస్టర్ దగ్గర ఒక కరప్షన్ ఉందా? కరప్షన్ ఎప్పుడైతే లేదో, కరప్షన్ కట్ అయిందనుకో భారతదేశం బాగుపడుతున్న ఉద్దేశంతోనే ఉన్నది. గతంలో మీరు తీసుకోండి, ఏదైతే కాంగ్రెస్ ప్రతి ఒక్కరి మీద అవినీతి కరప్షన్ కాంగ్రెస్ అంటారు. మా దగ్గర అవినీతి లేదు. అవినీతి లేనందుకే దేశం గొప్పగా దేశం ఉంది. వేరే దేశాలు మన దేశం వైపు చూస్తారు, మోదీ వైపు. యువత మన సైడే చూస్తారు. మేక్ ఇన్ ఇండియా తీసుకో, స్టార్ట్అప్ ఇండియా తీసుకో, తర్వాత డిజిటల్ ఇండియా అయితే మీరు అందరు నవ్వుతారు. డిజిటల్ ఇండియా, అరే మోదీ గారు డిజిటల్ ఇండియా చేశారు. డిజిటల్ ఇండియా నంబర్ 1 ప్రపంచం అయిపోయింది. రోడ్ల విషయం తీసుకో, నంబర్ 1 అంటే నంబర్ 1 మోస్ట్ వాళ్ళి డైలీ 30-40 కిలోమీటర్లు మనం నేషనల్ హైవే వేస్తున్నాం. నీకు ట్రైన్ల విషయంలో తీసుకున్నా, ఎలక్ట్రికల్ ట్రైన్లో ప్రపంచంలో నంబర్ 2 ఉంది, నంబర్ 1 కింద వస్తుంది. ఏది తీసుకున్నా కానీ మన నంబర్ 1 కింద వస్తుంది. ఆలోచిస్తారు ప్రజలు. దాన్ని బట్టి ఏంటంటే ఎడ్యుకేటెడ్స్ అంతా మోదీ వైపు ఉన్నారు.